ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కమింగ్ టు మీ సినిమా జర్నీకి వచ్చేద్దాం. ఓకే. జబర్దస్త్ సత్యానాల కామెడీ స్టార్ సత్యానాల ఇప్పుడు ఆల్ టైమ్ జబర్దస్త్ సత్యశ్రీనే. సూపర్. బికాస్ నా ఫస్ట్ ప్లాట్ఫామ్ అది. నాకు ఈ అంటే ఆ పేరు వచ్చింది కూడా ఆ ప్లాట్ఫామ్లో కాబట్టి ఎప్పటికీ నేను జబర్దస్త్ సత్యశ్రీని అందరికీ. ఆ గ్రాటిట్యూడ్ ఉంటే చాలా కంపల్సరీ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ నా షో నేను చెయ్యకపోయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పుకుంటా. ఫస్ట్ ఒక 2 పర్సన్స్కి 2 కాదు చాలామంది ఉన్నారు నేను ఆ షోలో ఎంటర్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. ఫస్ట్ రోజా గారు అండ్ ఎందుకు అంటే ఫస్ట్ చంద్ర గారు కూడా. చంద్ర గారు నన్ను అడిగిన వెంటనే అంటే ఒక మూవీ చేసాము ఒక షూట్లో, ఒక 2 పేజెస్ సీన్ వితౌట్ ప్రాంప్టింగ్ నేను చెప్పేసా. ఓకే. ఆ సీన్ ఒక్క సింగిల్ టేక్లో చేసా. ఆయన ఇలాగే ఉండిపోయారు. అరే ఇది కదా మనకు కావాల్సింది, ఆ మెమరీ కదా అక్కడ ఏంటి 20 మినిట్స్ స్కిట్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ మెమరీ ఉండాలి. సో మీరు చేస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే అప్పటిదాకా లేడీ లేరు. మా మదర్ని అడగండి అన్న. అప్పుడు అమ్మ షూట్కి వచ్చారు. అడగండి అంటే అడిగారు. సో అమ్మ రోజా గారికి ఫ్రెండ్ అనమాట. సో రోజా గారిని అడిగారు అంటే ఇంట్రెస్ట్ ఉందా తనకి ఇలా అడిగారు, మరి చేయించడం కరెక్టేనా అండి, ఇప్పుడు దాకా అమ్మాయిలు లేరు కదా అంటే నేను ఉన్నాను కదా చేయించు అని చెప్పి రోజా గారు చెప్పారనమాట. ఆ షోలో ఉన్న ప్రతి సెకండ్ నన్ను కనిపెడుతూనే ఉన్నారనమాట రోజా గారు. రావే భోంచేద్దాం, ఎక్కడున్నావు, ఏంటి వచ్చావా షూట్కి రాలేదా, ఇలా అడుగుతూనే ఉండేవారు అనమాట. ఆవిడ సపోర్ట్. తర్వాత చంద్ర గారు ప్రతి స్కిట్లో ఒక హోంవర్క్. ఎలా అంటే మాకు ప్రాక్టీస్ ఉంటుంది, 1 డే ముందే ప్రాక్టీస్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఇలాగ మాడ్యులేషన్తో సహా ఈవెన్ నాకు ఒక్కదానికే కాదు ప్రతి టీంలో ప్రతి ఒక్కరికి మాడ్యులేషన్తో సహా అంతా చెప్తారనమాట. ఎంత హోంవర్క్ అంటే ఒక్క స్కిట్ మీరు నమ్మరు, మేము 9కి వెళ్తే మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 9 వరకు విత్ డ్యాన్స్తో సహా ఆయనే కొరియోగ్రాఫర్ మొత్తం. ఆ డ్యాన్స్లో ఎక్కడైనా మిస్టేక్ అయినా కూడా నాకు ఉంటుంది తర్వాత. ఫస్ట్ స్కిట్ స్టార్టింగ్లోనే ఇద్దరు కుమ్మేస్తారు అట్లా, అంత పర్ఫెక్ట్గా నేర్పిస్తారు. ఎవరిదా ప్లాన్ అవుద్ది అలా ఒక సాంగ్ ఉండాలి, పర్ఫెక్ట్గా స్టెప్పులు పడాలి? చంద్ర గారిది. చంద్ర గారికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఆయన కోరిక అనమాట. ఆ కోరిక మీతో తీర్చేసుకున్నారు. చాలా ఇష్టం. అలాగా ఒక సాంగ్ ఉండాలి, నేను డ్యాన్స్ చేయగలనని ప్రూవ్ చేసుకోవాలి అని ఆయనకు ఉండేది. సో అలాగా నాకు కూడా దక్కింది, నేను కూడా డ్యాన్స్ చేయగలను అని. సో స్కిట్ కూడా అలానే ప్రాక్టీస్ చేయించేవారు. అక్కడ ఏముంది, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సరే అమ్మా నేను వెళ్ళిపోతా అనే దానికి సరే అమ్మా నేను పోతా అలా చెప్పకూడదు. మళ్ళీ సరే అమ్మా వెళ్ళిపోతా, నేను వెళ్ళొస్తా ఇదే చెప్పాలి. అమ్మ సరే అమ్మ నేను పోతా అని చెప్పి నీ తెలంగాణ సారీ అలాగా చెప్పొద్దు అని అంటారనమాట. సో అక్కడ ఉండేది ఉన్నట్టుగా చెప్పాలి. ఆయన చెప్పింది అంటే అలాగే చేయాలి తప్ప వేరే మాడ్యులేషన్లో చేయడానికి ఉండదు. ఆయన ఒంగుని చేస్తే ఆయన ఒంగునట్టు చేయాలి. నుంచుని ఇలా ఇలా చేయి చూపిస్తే అదే, ఇలాగ చూస్తే అలానే, మళ్ళీ కోపంగా చూస్తే కోపంగా, అలాగా థింగర్ ఎక్స్ప్రెషన్స్ పెట్టమంటారు. నాకు వచ్చేవి కాదు, ఆయన మొత్తం యాక్ట్ చేసి చూపించేవారు. అలానే చేసేదాన్ని. బట్ అప్పటికి నువ్వు వచ్చే టైంకి అందరూ అబ్బాయిలే లేడీ గెటప్స్. బట్ ఒక్కసారిగా లేడీ గెటప్కి ఒక అమ్మాయే వస్తుంది అనేసరికి నీకు భయం వేసిందా, వాళ్ళకి భయం వేసిందా? నీకే భయం? నాకే భయం వేసింది ఫస్ట్. అంటే ఒక అమ్మాయిగా నేను చేయగలనా లేదా, అంటే యాక్సెప్ట్ చేస్తారా జనాలు, చెయ్యరా? ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళని యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఏంటి అమ్మాయిని ఎందుకు పిలిచారు ఏంటి అంటారేమో అని ఒక భయం. దానికి నితిన్ భరత్ గారు నిజంగా హెడ్స్ ఆఫ్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఈ అమ్మాయిని కంటిన్యూ చేయమని చెప్పారంటే నన్ను కంటిన్యూ చేయండి అని చెప్పారు. బాబు గారు ముఖ్యంగా, ఆయన కూడా నా ఫస్ట్ స్కిట్ శుభలగ్నమే, రోజా గారి స్కిట్. దాంట్లో రోజా గారి క్యారెక్టర్ నేను. మొత్తం ఒక వైలెంట్గా, ఒక ఎలా ఉంటుంది కోపం ఎలా ఉంటుందో ఒక గయ్యాలు దానిలో చెయ్యాలి. ఫస్ట్ స్కిట్టే అదిరిపోయింది బాగా, మామూలుగా రాలేదు స్కిట్, విన్నింగ్ స్కిట్ అది. సో బాబు గారు అమ్మాయి చాలా బాగా చేసింది అని అనేసరికి ఇంకా జనాల్లో నా పేరు ఇంకా మ్రోగిపోయింది అనమాట. మామూలుగా కాదు, ఊర్లో కానీ అందరు చాలా బాబు గారు, నితిన్ భరత్ గారు, రోజా గారు ఇంతమంది సపోర్ట్ అండ్ ప్రేక్షకులు నన్ను ఆదరించడం, దానివల్లే మేబీ నేను ఇలా నిలబడగలిగాను.
అప్పటి నుంచి కూడా చాలా. ఫస్ట్ నేను ఇంకొక సిల్లీ స్టోరీ చెప్పాలి. అది సంఘవి గారు వచ్చారు ఓకే షోకి జడ్జిగా, బాబు గారు రాకపోతే సరే అని చెప్పి నేను, మీనా గారు కూడా వచ్చారు కదా, సో వెళ్ళి ఫోటో అడుగుతున్నా. అప్పటికి లేడీ గెటప్ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నన్ను లేడీ గెటప్ అనుకున్నారంట. నాకు ఫోటో దిగుతుంటే చెయ్యండి మేడం అన్నా. అని అన్నారు. నువ్వు లేడీయా అన్నారు. అవును మేడం అన్న. వద్దు నేను లేడీ గెటప్ అనుకున్నాను. రోజా గారు పడి పడి నవ్వారు అసలు, లేడీ గెటప్ అనుకోవడం ఏంటి మేడం అని. ఇదే హైలైట్ అసలు. నిజంగా నా లైఫ్లో హైలైట్ అంటే ఇదే. వాళ్ళు ఎలానే అన్నారు, లేడీ గెటప్ కదా, లేడీయా, అయ్యో రా 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 అన్నారు. అబ్బా, చాలామంది బయట కూడా లేడీ గెటప్ని అడిగారంట. ఓకే, చాలామంది పవన్ని కానీ తన్మయిని కానీ మిమ్మల్ని ఎస్పెషల్లీ అంటే నా గురించి వాళ్ళని అడిగారంట. ఆ అమ్మాయి లేడీయా, ఒరిజినల్ లేడీయేనా, లేడీ గెటప్పా, ఓకే నిజం చెప్పండి మీరు, అమ్మాయేనా అమ్మాయి అని అడిగారంట. దండం పెడతాను నేను ఎందుకు. ఆ అమ్మాయి అమ్మాయేనండి. ఇది ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ. అమ్మాయి నేను అమ్మాయినే మరి అట్ట చేస్తే నమ్మరు మళ్ళీ. నిజంగానే అయిపోయింది. లేదు అంటే చాలా మంది ఇప్పటి క్లారిటీ వచ్చిందిలే. నేను అప్పట్లో సోషల్ మీడియా యూజ్ చేసేదాన్ని కాదు, రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను. సో అప్పట్లో ఎవరికి, అందుకే నాకు నా గురించి బేసికల్గా చెప్పలేము. ఫస్ట్ లో నమ్మలేకపోయాం. ఇప్పుడు వినోద్ని అమ్మాయిలాగే ఉంటాడు, మన సాయి ప్రియాంక అమ్మాయిలాగే ఉంటాడు, వాడు తన్మయ్య అమ్మాయిలాగే ఉంటాడు, హరి కూడా అమ్మాయిలాగే ఉంటాడు. ప్రతి ఒక్కరు కదా అసలు మామూలుగా కాదు. నేను ఫస్ట్ వాళ్ళు లేడీ గెటప్ అనుకోలే, నాకు తెలియక ఒకే రూమ్ లో మార్చుకున్నారు బట్టలు అందరూ. లేదు ఫోన్ ఓకే లేదు. ఒకరోజు అదే అంటే తర్వాత అర్థమైంది అనమాట, ఒక లేడీ అనమాట అని చెప్పి. అందరూ అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే అందరూ వెళ్తున్నారు. తర్వాత ఒక రోజు అర్థమైంది, ఓకే వీళ్ళు లేడీ గెటప్ అయితే అని చెప్పి. అంటే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఫేసులు తెలుసు కదా, మనం షో చూస్తూ ఉంటాం, కొత్త వాళ్ళు వస్తారు కదా, అలాంటి టైంలో నాకు అర్థమయ్యేది కదా వీళ్ళు లేడీ గెటప్. పక్కన అడిగేదాన్ని లేడీ గెటప్ అని అనేవారు అనమాట. వాయిస్ కూడా సేమ్ ఎలా ఉంటుంది, అవునవును అమ్మాయిలాగానే దించేస్తారు. సో అది కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అనమాట. మన ఒక శాంతి స్వరూప్ గారే కొంచెం కొత్త కోవకు చెందిన వాళ్ళలాగా ఉంటాడు. కానీ శాంతి నిజంగా బాగా మాట్లాడతాడు. యాక్చువల్ అందరినీ, అక్కడున్న వాళ్ళందరినీ మిస్ అవుతున్నా లేడీ గెటప్. ఎందుకంటే వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తారు. నేను చిన్నదాన్ని అయినా ప్రతి ఒక్కరు సెట్లో నన్ను అక్క, లేదంటే సత్య గారు, ఈవెన్ పవన్ కానీ తన్మయ్ అక్క అని, పవన్ ఏమో సత్య గారు అని చెప్పి, వాళ్ళతో బాండింగ్ ఏంటంటే ఒక ఫ్యామిలీగా అయిపోయింది అనమాట. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.